హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈ మంత్లో అయితే మేము వంజంగి వెళ్ళాము. చాలామంది వింటర్లోనే వెళ్తూ ఉంటారు, బట్ మార్చిలో ఎలా ఉందో చూద్దామని అయితే మేమైతే కాకినాడ నుంచి వచ్చాము. కాకినాడ నుంచి దాదాపు 200 కిలోమీటర్స్ దూరంలో అయితే వంజంగి ఉంది. వైజాగ్ నుంచి అయితే నియర్లీ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. వైజాగ్ దగ్గరలో ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో అలా వెళ్తున్న దారిలో అయితే మాకు ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే కనిపించాయి. చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, కానీ వీటి పేరు అయితే మనకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే మన కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మేము వెళ్ళే టైంకి అయితే నైట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. 9 PM అక్కడ క్యాంపింగ్ స్పాట్కి అయితే మేము రీచ్ అయ్యాము. అక్కడ ఉన్న బ్రదర్స్ అయితే మనకి క్యాంప్ ఫైర్ అయితే అరేంజ్ చేసి ఇచ్చారు. మేమైతే నాన్ సీజన్లో వెళ్ళాం కాబట్టి 700 రూపీస్లో మనకి టెంట్ అండ్ క్యాంప్ ఫైర్ అయితే వచ్చింది. అదే సీజన్లో వెళ్ళుంటే మనకు ఒక 1000 రూపీస్ వరకు అవ్వచ్చు అది. సో మేమైతే అలా కొంచెం తిని క్యాంప్ ఫైర్ అయితే ఎంజాయ్ చేసి పడుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ 3 AM లేచి స్టార్ట్ అయితే అవ్వాలి మనం. మొత్తానికి 5 AM అయితే మేము హిల్ పైకి వచ్చేసాం ఫ్రెండ్స్. సన్ రైజ్ కోసం అయితే అలా వెయిట్ చేసాం, బట్ ఆ క్లౌడ్స్ వల్ల సరిగ్గా చూడలేకపోయాం సన్ రైజ్ని. మేమైతే డిసప్పాయింట్ అయ్యామని చెప్పాలి. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళి ఉంటే బాగుండు. సో మేము పైన అలా బాగా రిలాక్స్ అయ్యాము. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు. ఇంకా అలా కొంచెం సేపు అలా వ్యూని చూస్తూ ఎంజాయ్ చేసాము. ఫైనల్లీ మేము ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ లేట్ అయినా ఎండలో ఇంటికి వెళ్ళడం కష్టం ఫ్రెండ్స్. కిందకి దిగినప్పుడైతే కొంచెం భయం వేసింది. ఏజ్లో పెద్దవాళ్ళు అయితే ఇక్కడికి రాకపోవడం బెస్ట్ అని నా ఫీలింగ్. వాళ్ళు పైకి ఎక్కడం దిగడం చాలా కష్టం ఫ్రెండ్స్. మాకే దిగినప్పుడు చాలా భయం వేసింది. కొంచెం ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్కి అయితే మేమైతే వచ్చేసాము. చూసారా అసలు ఈ ప్లేస్ ఎంత బాగుందో. ఈ దారిలో మనకి నేచర్ వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. వీళ్ళు ఎంతమంది వంజంగి వెళ్ళారో వారు వెళ్దాం అనుకుంటున్నారో మన కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. మేమైతే ఒక జీప్లో పైదాకా వచ్చాము. వాళ్ళు కొంచెం పైదాకా తీసుకొస్తారు. మన వెహికల్స్ అయితే డిస్టెన్స్ వరకు అస్సలు వెళ్ళవు ఫ్రెండ్స్. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంటుంది. బట్ జీప్స్ అయితే తెలిసిందేగా కొంచెం పై వరకు ఎక్కుతాయి అలాంటి రోడ్స్. వీళ్ళు మనకి పర్ హెడ్ 200 రూపీస్ ఛార్జ్ చేశారు పైకి తీసుకెళ్ళి కిందకి తీసుకురావడానికి. సో మేము బైక్ దగ్గరికి అయితే ఫైనల్లీ రిటర్న్ అయిపోయాము. సో మార్చిలో వెళ్ళొచ్చా అంటే ఎస్, తప్పకుండా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. బట్ వింటర్లో వెళ్ళమని నేను సజెస్ట్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.